అరే మామ ఎక్కడున్నావు? రేపటి నుంచి గ్యాస్ దొరకదంట కదరా, లైన్లో నుంచున్నా. ఎక్కడున్నాడు రా? గ్యాస్ కోసం లైన్లో నిలబడ్డాడు రా. సరే నరేష్ గడికి చెయ్యి, వాడైనా వస్తాడు. అరే నరేష్ ఎక్కడున్నావురా? పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాను రా. రేపటి నుంచి పెట్రోల్ దొరకదంట కదా, ఫుల్ ట్యాంక్ కొట్టించుకోవడానికి వచ్చాను. వీడు పెట్రోల్ కోసం బంక్ దగ్గర లైన్లో నిలబడ్డాడట. మొత్తానికి నా ప్లాన్ వర్కౌట్ అయ్యింది. ఏం ప్లాన్ రా? ఇదిగో ఇదే నా ప్లాన్. ఏంటి దురంధర్ 2నా? ఈ సినిమా రిలీజ్ నుంచి అసలు టికెట్లే దొరకట్లేదు. జనాలందరూ థియేటర్ల చుట్టూ తిరుగుతున్నారేమో అనిపించింది. అందుకే పెట్రోల్ దొరకదు, లాక్డౌన్, గ్యాస్ బండ్లు దొరకవు అని ఫేక్ న్యూస్ సృష్టించి వాట్సాప్ యూనివర్సిటీలోకి వదిలేను. ఇదిగో అది నమ్మేసి వీళ్ళంతా గ్యాస్ ఏజెన్సీలు, పెట్రోల్ బంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఓరి ఎదవా, అది నీ ప్లానా? మా నాన్న ఆ ఫేక్ న్యూస్ చూసి ఫుల్ ట్యాంక్ కొట్టించని బైక్ ఇచ్చాడు. అది పట్టుకుని నీ దగ్గరకు వచ్చాను. నువ్వేమో సినిమా అంటున్నావు. పర్లేదులేరా, ఈ సినిమా పూర్తి అయ్యేసరికి 4 గంటలు పడుతుంది. ఈలోపు పెట్రోల్ బంకులు కూడా ఖాళీ అయిపోతాయి. అప్పుడు కొట్టించుకుంది గాని లేరా, పద. A few moments later. ఏరా దొరికిందా పెట్రోలు? లేదురా, నో స్టాక్ బోర్డు పెట్టేశాడు. పెట్రోల్ లేదంటున్నాడు. ఇప్పుడు బైక్లో కూడా పెట్రోల్ అయిపోయిందిరా. ఏం చేయాలో తెలియట్లేదు, నాన్న కుమ్మేస్తాడు. హలో హలో, నాకేం వినిపించట్లే. Bye bye.